ఫ్రెండ్స్, మనందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ 80 సంవత్సరాల్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా రీషేప్ అయింది అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ హిస్టరీ అంటే మన సాధారణంగా ఏం గుర్తొస్తుంటుంది? ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1000 ఇండెక్స్ అంటే మన సెన్సెక్స్ ఉంది కదా, అది 1000, 10,000 లేదా 50,000 లేదా ఇప్పుడు లేటెస్ట్ ఆల్ టైమ్ హై. కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్ ని నిజంగా షేప్ చేసింది కేవలం ర్యాలీస్ మాత్రమే కాదండి. క్రాష్, స్కామ్, గ్లోబల్ క్రైసిస్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ షాక్ కూడా. మీరు చూడండి, 1992 అర్షద్ మెహతా స్కామ్ నుండి 2000.com బస్, 2008 ముఖ్యంగా గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, దానికంటే మిన్నగా 2020 కోవిడ్ క్రాష్, 2024 ఎలక్షన్ షాక్, 2025 టు 2026 లో మన ట్రంప్ బాబా టారిఫ్, ఏఐ డిస్ట్రప్షన్స్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ వరకు ప్రతి క్రైసిస్ మన మార్కెట్ లో ఉన్న ఒక వీక్నెస్ ని బయటపెట్టింది. అదే సమయంలో ప్రతి క్రైసిస్ తర్వాత ఇటు సెబీ రెగ్యులేషన్స్, టెక్నాలజీ, సెటిల్మెంట్ సిస్టమ్ అండ్ రిస్క్ కంట్రోల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఫ్రెండ్స్, స్పెషల్ గ్రీటింగ్స్ ఫర్ ద డే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఎన్రిచ్ యువర్ వెల్త్. ఈ రోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ని మార్చిన 10 మేజర్ స్టాక్ మార్కెట్ షాక్స్ గురించి సింపుల్ గా బట్ ఫ్యాక్ట్స్ తో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ 80 సంవత్సరాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో జరిగిన క్రాషెస్ లో మొట్టమొదటిది మనం ఆది అనుకుని మాట్లాడుకోవాల్సింది 1992 అర్షద్ మెహతా స్కామ్. 1991 లో ఫ్రెండ్స్, ఎకనామిక్ లిబరలైజేషన్ ఎక్స్పెక్టేషన్స్ తో సెన్సెక్స్ ఏకంగా 82% రైజ్ అయింది. జూలై 24, 1991 నుండి ఫిబ్రవరి 28, 1992 మధ్య మరో 94% ర్యాలీ వచ్చింది. మార్చి 1992 లో సెన్సెక్స్ ఫస్ట్ టైం 4,000 మార్క్ క్రాస్ చేసి ఆ ఇయర్ లో 4,467 పీక్ ను టచ్ చేసింది. మార్కెట్ లో కంప్లీట్ బుల్ మోడ్ లో ఉంది. కానీ ఏప్రిల్ 1992 లో అర్షద్ మెహతా సెక్యూరిటీ స్కామ్ బయటకు రావడంతో పిక్చర్ ఒక్కసారిగా మారిపోయింది. ఏప్రిల్ 28న సెన్సెక్స్ ఒక్క రోజులో 12.77% క్రాష్ అయింది. మే నెలలో మరో 23% డిక్లైన్ వచ్చింది. ఈ స్కామ్ లో సమస్య అనేది ఒక బ్రోకర్ మాత్రమే కాదండి. బ్యాంకర్స్ రిసీవ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ బ్యాంకింగ్ ఫండ్స్ ని మిస్యూజ్ చేసి ఈక్విటీ ట్రాన్సాక్షన్ లోకి డైవర్ట్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇంత పెద్ద క్రాష్ వచ్చినప్పటికీ సెన్సెక్స్ 1992 క్యాలెండర్ ఇయర్ ను 37% గెయిన్ తో ఫినిష్ చేసింది. అంటే ఒక మేజర్ క్రాష్ కూడా బ్రాడర్ బుల్ ఫేజ్ మధ్యలో రావచ్చు. ఈ ఎపిసోడ్ తర్వాత సెబీకి స్టాట్యుటరీ పవర్స్ వచ్చాయి. క్యాపిటల్ రైజింగ్ సిస్టమ్ కూడా గవర్నమెంట్ కంట్రోల్డ్ ప్రైసింగ్ నుండి డిస్క్లోజర్ బేస్డ్ ఫ్రేమ్ వర్క్ వైపు మూవ్ అయింది. సింపుల్ లెసన్ ఏంటంటే, ఈ 1992 స్ట్రాంగ్ ర్యాలీకి స్ట్రాంగ్ రెగ్యులేషన్ లేకపోతే రిస్క్ చాలా డేంజరస్ గా మారుతుంది. నెక్స్ట్ 2000.com క్రాష్ అండి. లేట్ 1990s లో ఇంటర్నెట్ బూమ్ అండ్ Y2K ఆపర్చునిటీ కారణంగా టెక్నాలజీ స్టాక్ పై మ్యాసివ్ ఎక్సైట్మెంట్ వచ్చింది. టెక్నాలజీ కంపెనీ అయితే చాలు, ఫ్యూచర్ అనేది సూపర్ అనే సెంటిమెంట్ మార్కెట్ లో కనిపించింది. ఫిబ్రవరి 11, 2000 సెన్సెక్స్ 5,933 పీక్ ను టచ్ చేసింది. ఇంపార్టెంట్ కరెక్షన్ ఏంటంటే, సెన్సెక్స్ 2000 లో 6,000 ని క్రాస్ చేయలేదు. అది 6,000 దగ్గరకు వెళ్ళింది, బట్ నెవర్ క్రాస్ హిట్ అనమాట. .com బబుల్ బర్స్ట్ అయిన తర్వాత గ్లోబల్ టెక్నాలజీ స్టాక్స్ తో పాటు మన ఇండియన్ ఐటీ స్టాక్స్ కూడా షార్ప్ గా కరెక్ట్ అయ్యాయి. మార్చి 2000 ఎండింగ్ లో 5,001 దగ్గర ఉన్న సెన్సెక్స్ ఏప్రిల్ 2001 నాటికి సుమారు 3,184 కు పడిపోయింది. క్యాలెండర్ ఇయర్ లో 2000 లో సెన్సెక్స్ డిక్లైన్ దాదాపు 20.65%. సెప్టెంబర్ 11 అటాక్స్ తర్వాత గ్లోబల్ వీక్నెస్ పెరగడంతో సెన్సెక్స్ సెప్టెంబర్ 2001 లో సుమారు 2,600 లెవెల్ పడిపోయింది. అయితే అప్పటికే ఇండియన్ మార్కెట్ మోడర్నైజేషన్ ప్రారంభమైంది. ఇటు మన ఎన్ఎస్సి ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఫిజికల్ సర్టిఫికేట్ స్థానంలో డిమాట్ ఓనర్షిప్ గ్రో అయింది. 2001 లో సెబీ, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 10%, 15% అండ్ 20% మూవ్ వచ్చినప్పుడు మార్కెట్ వైడ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ ఈ 2000 టోటల్ మార్కెట్ లో మనం సింపుల్ లెసన్ ఏంటంటే, టెక్నాలజీ ఫ్యూచర్ కావచ్చు, కానీ గ్రేట్ స్టోరీ అన్రీజనబుల్ వాల్యుయేషన్స్ ఈజ్ ఈక్వల్ టు డేంజరస్ కాంబినేషన్. థర్డ్ ప్రాబ్లం 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అండి. దీని నుంచి మన స్టాక్ మార్కెట్ ఏం నేర్చుకుని చూద్దాం. అక్టోబర్ 29, 2007 సెన్సెక్స్ ఫస్ట్ టైం ఇంట్రాడే లో 20,000 క్రాస్ చేసింది. డిసెంబర్ 11 ఫస్ట్ టైం 20,000 పైగా క్లోజ్ అయింది. జనవరి 8, 2008 సెన్సెక్స్ ఇంట్రాడే లో 21,078 టచ్ చేసింది. కానీ క్లోజింగ్ లెవెల్ సుమారు 20,873 అండి. స్ట్రాంగ్ గ్రోత్, కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈజీ క్రెడిట్ అండ్ హ్యూజ్ ఫారెన్ ఇన్ఫ్లోస్ మార్కెట్ ర్యాలీని సపోర్ట్ చేశాయి. కానీ యుఎస్ సబ్ ప్రైమ్ క్రైసిస్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ను షేక్ చేయడంతో సిచువేషన్ పూర్తిగా రివర్స్ అయింది. జనవరి 22, 2008 మార్కెట్ 10% ఫస్ట్ టైం సర్క్యూట్ లెవెల్ బ్రీచ్ చేయడంతో ట్రేడింగ్ టెంపరీగా హాల్ట్ అయింది. అక్టోబర్ 24 సెన్సెక్స్ 1,070 పాయింట్స్ అంటే 10.96% క్రాష్ అయ్యి 8,701 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా ఆ రోజు 13% కంటే ఎక్కువ డిక్లైన్ అయింది. ఇక్కడ క్రైసిస్ ఇండియాలో స్టార్ట్ కాలేదండి, కానీ ఇండియన్ మార్కెట్ గ్లోబల్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ తో కనెక్ట్ అవుతుందో ఇంపాక్ట్ మాత్రం వెరీ స్ట్రాంగ్ గా వచ్చింది. మనకి ఈ 2008 గ్లోబల్ ఫైనాన్స్ క్రైసిస్ ఏం నేర్పిందంటే, క్రైసిస్ అనేది సోర్స్ ఫారిన్ కంట్రీలో ఉండొచ్చు, బట్ పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ మాత్రం మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 2013 ట్యాపర్ టాంట్రమ్. 2013లో ప్రాబ్లం ఒక స్కామ్ కాదండి. ఈసారి ట్రిగ్గర్ మన యుఎస్ ఫెడరల్ రిజర్వ్
రిజర్వ్ పాలసీ నుండి వచ్చింది. యుఎస్ ఫెడ్ తన బాండ్ పర్చేజెస్ ను గ్రాడ్యువల్లీ రెడ్యూస్ చేయవచ్చనే ఎక్స్పెక్టేషన్స్ రావడంతో గ్లోబల్ లిక్విడిటీ టైటన్ అవుతుందనే ఫియర్ పెరిగిపోయింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ నుండి మనీ విత్డ్రా చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ఇండియాకు హై కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండటం, రూపీపై ప్రెజర్ పెరగటం సిచువేషన్ ని మరింత సీరియస్ చేసింది. ఆగస్టు 16, 2013 సెన్సెక్స్ 769 పాయింట్స్ అంటే 3.97% ఫాల్ అయ్యి 18,598 వద్ద క్లోజ్ అయింది. రూపీ వాల్యూలో అంటే మన యూఎస్ డాలర్స్ తో పోలిస్తే 62 రూపీస్ దగ్గరకు వీకెన్ అయిపోయింది. ఇండియా విక్స్ ఒక్క రోజులో సుమారు 26.4% రైజ్ అయింది. 4 ట్రేడింగ్ సెషన్స్ లో సెన్సెక్స్ దాదాపు 1461 పాయింట్లు అంటే అరౌండ్ 7.5% లాస్ చేసింది. దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ సింపుల్ లెసన్: యూఎస్ ఇంట్రెస్ట్ రేట్లు, డాలర్ స్ట్రెంగ్త్, ఫారెన్ ఫ్లోస్ అండ్ ఇండియన్ రూపీ మూవ్మెంట్ ఇవన్నీ కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. నెక్స్ట్ బిగ్ షాక్ అండి, మనందరం బాగా ఎక్స్పీరియన్స్ చేసుంటాం. 2016 డిమానిటైజేషన్. నవంబర్ 8, 2016 గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ 500 రూపీస్ అండ్ 1000 రూపీస్ నోట్స్ ను లీగల్ టెండర్ స్టేటస్ ను విత్డ్రా చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. అప్పుడు ఇండియాలో కన్జంప్షన్, ప్రాపర్టీ, ఆటోమొబైల్స్ అండ్ స్మాల్ బిజినెసెస్ కి క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మనందరం కూడా క్యాష్ లో చేసేవాళ్ళం అప్పట్లో. అందుకే ఈ అనౌన్స్మెంట్ తర్వాత మార్కెట్ లో స్ట్రాంగ్ అన్సర్టనిటీ కనిపించింది. అదే రోజు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా మార్కెట్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నవంబర్ 9th సెన్సెక్స్ లో మన ఇంట్రాడేలో 1689 పాయింట్లు అంటే 6.12% ఫాల్ అయ్యి 25,902 లోని టచ్ చేసింది. కానీ మార్కెట్ అక్కడే క్లోజ్ కాలేదు. లేటర్ రికవరీ వచ్చి సెన్సెక్స్ ఫైనల్ గా 338 పాయింట్లు అంటే 1.23% లోయర్ గా 27,252 వద్ద క్లోజ్ అయింది. రియాలిటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్ సెక్టర్ లో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ కనిపించింది. లాంగ్ టర్మ్ లో చూస్తే ఈ పీరియడ్ అనేది డిజిటల్ పేమెంట్స్ అండ్ ఫార్మల్ ఫైనాన్షియల్ ఛానల్స్ వైపు ఇండియా షిఫ్ట్ ను యాక్సలరేట్ చేసింది. సింపుల్ లెసన్: హెడ్లైన్ ఫాల్ మాత్రం చూడకూడదు. మనం ఇంట్రాడే ఫాల్ అండ్ క్లోజింగ్ ఫాల్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2018 ఐలాండ్ ఎఫ్ఎస్ క్రైసిస్ అండి, చాలా ఇంపాక్ట్ అయింది మార్కెట్. 2018 ఐలాండ్ క్రైసిస్ ఇండియా డెట్ మార్కెట్ అండ్ ఎన్బిఎఫ్సి సిస్టమ్ లో ఉన్న లిక్విడిటీ రిస్క్ ను బయటపెట్టింది. ఐలాండ్ ఎఫ్ గ్రూప్ ఎంటిటీస్ 2000 మధ్య నుండి డెట్ పేమెంట్స్ మిస్ చేయడం ప్రారంభించాయి. ఫ్లాగ్షిప్ ఐలాండ్ ఎఫ్ఎస్ ఇట్ సెల్ఫ్ ఆగస్టు 25 నుంచి డిఫాల్ట్ లో ఉన్నట్లు సబ్సిక్వెంట్ లీగల్ రికార్డ్స్ పేర్కొన్నాయి. గ్రూప్ డెట్ సుమారు 91,000 కోట్లు. సెప్టెంబర్ 21న ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో పానిక్ సెల్లింగ్ రావడంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 1500 పాయింట్లు స్వింగ్ చూసింది. అయితే క్లోజింగ్ అయ్యేసరికి లాస్ 279 పాయింట్స్ మాత్రమే. సెప్టెంబర్ 24న సెన్సెక్స్ మరో 536 పాయింట్లు అంటే 1.46% ఫాల్ అయ్యి 36,305 వద్ద క్లోజ్ అయింది. ఈ క్రైసిస్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ తో లాంగ్ టర్మ్ అసెట్స్ ను ఫండ్ చేయడం. దీన్నే బ్రాడ్లీ అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అంటాం. గవర్నమెంట్ ఐలాండ్ ఎఫ్ఎస్ బోర్డ్ ను సస్పెండ్ చేసి ఎన్సిఎల్టీ ద్వారా రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ ని ప్రారంభించింది. ఈ టైంలో మనకి డెట్ మార్కెట్ లో ప్రాబ్లం అంటే అది డెట్ ఇన్వెస్టర్స్ కి మాత్రమే పరిమితం కాదు. బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ ఈక్విటీ మార్కెట్ లో కూడా స్ప్రెడ్ కావు. నెక్స్ట్ వీటన్నిటికి మించిందండి 2020 కోవిడ్ క్రాష్. ఈ కోవిడ్ క్రాష్ ప్రీవియస్ క్రైసిస్ అన్నిటికంటే డిఫరెంట్. ఎందుకంటే ఇది ఒకేసారి పబ్లిక్ హెల్త్, ఎకనామిక్ యాక్టివిటీ, గ్లోబల్ ట్రేడ్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నింటినీ టార్గెట్ చేసింది, హిట్ చేసిందని చెప్పుకోవచ్చు. నిజంగా మార్చ్ 12, 2020 సెన్సెక్స్ 2,919 పాయింట్లు అంటే 8.18% ఫాల్ అయింది. నిఫ్టీ అయితే 868 పాయింట్స్ 8.3% ఫాల్ అయ్యి 9,590 వద్ద క్లోజ్ అయిందండి. ఇక్కడ మనం ఇంపార్టెంట్ కరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. మార్చి 12 నిఫ్టీ 12.98% పడలేదు. ఆ 12.9% ఫాల్ మార్చి 23 వచ్చింది. అంటే మార్చి 13 మార్కెట్ 10% లోయర్ సర్క్యూట్ ట్రిగ్గర్ చేయడంతో ట్రేడింగ్ టెంపరరీ హాల్ట్ అయింది. నెక్స్ట్ మార్చి 2022 జనతా కర్ఫ్యూ అండ్ ఎక్స్పాండింగ్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ తర్వాత పానిక్ మరింత పెరిగిపోయింది. మార్చి 23 సెన్సెక్స్ 3,934 పాయింట్లు అంటే 13.15% క్రాష్ అయ్యి 25,981 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 12.98% ఫాల్ అయ్యి 7,610 వద్ద క్లోజ్ అయింది. ఆ రోజు కూడా మార్కెట్ వైడ్ సర్క్యూట్ బ్రేకర్ ట్రిగ్గర్ అయింది. నేషన్ వైడ్ లాక్ డౌన్ ను గవర్నమెంట్ మార్చి 24న అనౌన్స్ చేసింది. అయితే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్, డీమాట్ అకౌంట్స్ అండ్ డిజిటల్ యాక్సెస్ కారణంగా ఫిజికల్ మూవ్మెంట్ స్టాప్ అయినప్పటికీ మార్కెట్ ఆపరేషన్స్ కంటిన్యూ అయ్యాయి. సింపుల్ లెసన్: కోవిడ్ అనేది మనకు ఒక విషయం క్లియర్ గా చూపించింది. మోడర్న్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ రిస్క్ ప్రొటెక్షన్. ఇక 8th ఇష్యూ మన 2022 రష్యా ఉక్రెయిన్ వార్. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ ప్రారంభమైన తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $100 పర్ బారెల్ కు వెళ్ళాయి. క్రూడ్ ఆయిల్ పెరిగింది, మార్కెట్లు పడిపోయాయి. ఇండియన్ ఇంపోర్టెడ్ ఎనర్జీ పై ఎక్కువగా డిపెండ్ అవుతుంది కాబట్టి హయ్యర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అంటే హయ్యర్ ఇంపోర్ట్ బిల్, ఇన్ఫ్లేషన్ ప్రెజర్, రూపీ వీక్నెస్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇక ఫిబ్రవరి 24, 2022న సెన్సెక్స్ 2,702 పాయింట్లు అంటే 4.72% ఫాల్ అయ్యి 54,529 వద్ద క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 4.78% డిక్లైన్ అయ్యి 16,247 వద్ద క్లోజ్ అయింది. ఒక్క రోజులో ఇండియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 13.5 lakh crore డిక్లైన్ అయిందండి. ఇక సింపుల్
లెసన్, ఇండియన్ మార్కెట్ అనలైజ్ చేసేప్పుడు డొమెస్టిక్ న్యూస్ మాత్రమే కదండి, క్రూడ్ ఆయిల్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ని తప్పకుండా ట్రాక్ చేయాలి. నెక్స్ట్ 2024 ఎలక్షన్ షాక్ అండి. 2024 లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ కు ముందు ఎగ్జిట్ పోల్స్ ఇన్కంబెంట్ అలయన్స్ కు స్ట్రాంగ్ మెజారిటీ రావచ్చు అని ఇండికేట్ చేశాయి. మార్కెట్ కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ ను ప్రైసింగ్ చేసింది. కానీ June 4th యాక్చువల్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో డెసిసివ్ గా లేకపోవడంతో సడన్ రీప్రైసింగ్ జరిగింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 6200 పాయింట్స్ కంటే ఎక్కువ ఫాల్ అయింది. ఫైనల్ గా 4389 పాయింట్స్ అంటే 5.74% లోయర్ గా 72070 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 1379 పాయింట్స్ అంటే 5.93% ఫాల్ అయ్యి 21884 వద్ద క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ప్రెజర్ ఇంకా ఎక్కువ కనిపించింది. కానీ ఇది ఒక సిస్టమాటిక్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే కాదు. బ్యాంకింగ్ కొలాప్స్ అయితే లేదు, సెటిల్మెంట్ ఫెయిల్యూర్ లేదు. ఎక్స్చేంజెస్, క్లియరింగ్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మల్ గా ఫంక్షన్ అయిపోయి సింపుల్ లెసన్, మేజర్ ఈవెంట్స్ ముందు అవుట్కమ్స్ ని గెస్ చేయడం కంటే లెవరేజ్ అండ్ పొజిషనల్ సైజ్ ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ అండ్ టుడేస్ మన వీడియోలో ఫైనల్ పాయింట్ అండి, 2025 to 2026 మార్కెట్ ఎపిసోడ్, టారిఫ్, ఏఐ అండ్ జియో పొలిటికల్ రిస్క్. లేటెస్ట్ ఫేజ్ లో ఇండియన్ మార్కెట్ రిస్క్ మరింత గ్లోబల్ గా అండ్ టెక్నాలజికల్ లింక్డ్ గా మారాయి. 2025 లో ఎఫ్ఐఎస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ ఈక్విటీస్ లో సుమారు 1.6 ట్రిలియన్స్ లేదా $18 బిలియన్ సెల్ చేశారండి. అది రికార్డ్ యాన్యువల్ ఫారెన్ ఇన్ఫ్లో అని చెప్పుకోవచ్చు. హై వాల్యుయేషన్స్, వీకర్ ఎర్నింగ్ విజిబిలిటీ, జియో పొలిటికల్ కన్సర్న్స్ అండ్ యుఎస్ టారిఫ్ అన్సర్టనిటీ ఈ సెల్లింగ్ కు మేజర్ రీజన్స్. అయినా స్ట్రాంగ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ వల్ల నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 2025 లో అప్రాక్సిమేట్లీ 10% గెయిన్ డెలివరీ చేశాయి. ఫిబ్రవరి 2025 లో సెన్సెక్స్ 5.6% అండ్ నిఫ్టీ 5.9% డిక్లైన్ అయ్యాయి. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆ నెలలో దాదాపు $3.5 బిలియన్ ఈక్విటీస్ ని సెల్ చేశారు. ఫిబ్రవరి 2026 లో రిస్క్ నేచర్ అనేది మరోసారి చేంజ్ అయింది. ఏఐ ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ బిజినెస్ మోడల్ ను డిస్టర్బ్ చేయవచ్చనే ఫియర్ తో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒక్క నెలలో 19.5% ఫాల్ అయింది. సెప్టెంబర్ 2008 తర్వాత అదే వరస్ట్ మంత్లీ పెర్ఫార్మెన్స్ అండి. అయితే అదే నెలలో సెన్సెక్స్ 1.2% అండ్ నిఫ్టీ 0.6% మాత్రమే డిక్లైన్ అయింది. అంటే ప్రాబ్లం ఎంటైర్ మార్కెట్ లో ఇది లేదు, మెయిన్లీ ఐటీ సెక్టార్ లో కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా ఉంది. ఇక ఆగస్టు 14, 2026 ముగిసిన వీక్ లో హయ్యర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అండ్ మిడిల్ ఈస్ట్ అన్సర్టనిటీ కారణంగా నిఫ్టీ 0.8% ఫాల్ అయ్యి 24,366 వద్ద, అంటే ఇటు సెన్సెక్స్ కూడా 0.6% ఫాల్ అయ్యి 78,009 వద్ద క్లోజ్ అయినాయి. ఇక ఈ ఇయర్ లో మనం సింపుల్ గా చూడాలి అంటే టుడేస్ ఇన్వెస్టర్స్ కంపెనీ ఫండమెంటల్స్ తో పాటు టారిఫ్, ఏఐ డిస్ట్రప్షన్, ఫారిన్ ఫ్లోస్, క్రూడ్ ఆయిల్ అండ్ జియో పొలిటికల్స్ ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ 10 ఎపిసోడ్స్ లో ప్రతి క్రైసిస్ ఒక డిఫరెంట్ అండి. 1992 లో రెగ్యులేషన్ ప్రాబ్లం, 2000 లో వాల్యుయేషన్ ప్రాబ్లం, 2008 లో గ్లోబల్ బ్యాంకింగ్ క్రైసిస్, 2013 లో కరెన్సీ అండ్ లిక్విడిటీ ప్రెజర్, 2016 లో డొమెస్టిక్ పాలసీ షాక్, 2018 లో డెట్ మార్కెట్ స్ట్రెస్, 2020 లో పాండమిక్, 2022 లో వార్ అండ్ క్రూడ్ ఆయిల్, 2024 లో ఎలక్షన్ సర్ప్రైజ్, 2025 to 2026 లో టారిఫ్, ముఖ్యంగా ఏఐ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్. కానీ ప్రతి ఎపిసోడ్ తర్వాత ఇండియన్ మార్కెట్ మరింత బలంగా తయారవుతుంది. ఫిజికల్ సర్టిఫికెట్స్ నుండి డీమ్యాట్ ఓనర్షిప్ కి, ఓపెన్ ఆక్ట్రాయ్ ట్రేడింగ్ నుండి ఎలక్ట్రానిక్ ఆర్డర్ బుక్ కి, బ్రోకర్ ఓన్లీ యాక్సెస్ నుండి మొబైల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్, మాన్యువల్ సెటిల్మెంట్ నుంచి మోడర్న్ క్లియరింగ్ సెటిల్మెంట్, మార్కెట్ వైడ్ సర్క్యూట్ బ్రేకర్స్ నుండి అండ్ ఇప్పుడు స్ట్రాంగర్ సర్వలెన్స్ వరకు మార్కెట్ స్ట్రక్చర్ పూర్తిగా చేంజ్ అయింది. ఆల్ టుగెదర్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మార్కెట్ రికవరీ అంటే ఎవ్రీ స్టాక్ రికవరీ కాదు. బ్రాడ్ మార్కెట్ ఒక క్రైసిస్ నుండి రికవరీ కావచ్చు, కానీ వీక్ బిజినెసెస్, ఓవర్ వాల్యూడ్ కంపెనీస్ లేదా హై లెవరేజ్డ్ కంపెనీస్ రికవరీ కాకపోవచ్చు. అందుకే మార్కెట్ ఎవెన్చువల్లీ రికవర్ అవుతుంది అనే బిలీఫ్ తో బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. కరెక్ట్ అసెట్ అలొకేషన్, డైవర్సిఫికేషన్, ఎమర్జెన్సీ ఫండ్, లిమిటెడ్ లివరేజ్, లాంగ్ టర్మ్ డిసిప్లైన్, ఇవే రియల్ ప్రొటెక్షన్స్ అండి. నెక్స్ట్ క్రాస్ ఎప్పుడు వస్తుందో అని ప్రిడిక్ట్ చేయడం మన కంట్రోల్లో ఉండదు, కానీ క్రాష్ వచ్చినప్పుడు సర్వే అయ్యే ఫైనాన్షియల్ ప్లాన్ ని బిల్డ్ చేసుకోవడం మాత్రం మన కంట్రోల్లో ఉంటుంది. ఈ రోజు మన 8 years ఆఫ్ ఇండియన్ మార్కెట్ ని ట్రై చేశాను ఒక 10 to 15 minutes లో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీ ప్రతి ఇన్వెస్టర్స్ తెలుసుకోవాలి అనిపిస్తే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ ఫ్యాక్ట్ బేస్డ్ ఫైనాన్షియల్ కంటెంట్ కోసం మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నో హైప్, ఓన్లీ క్లియర్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.